మరి ఈరోజు ఎక్సలెంట్ హానరీ డాక్టరేట్ అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది? మరి మీరు చేసిన సామాజిక సేవ నుంచా లేకపోతే ఏదన్నా ఎంప్లాయ్ పరంగానా అనేది పూర్తి వివరాలు కొద్దిగా తెలపండి మేడం. నా పేరు సీతామూర్తి. నేను సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి డైరెక్టర్ ఎడ్యుకేషన్గా ఉన్నాను. లిన్షాపింగ్ యూనివర్సిటీ స్వీడన్లో ఉంది. వాళ్ళు గత 9 ఏళ్లుగా మా దగ్గరికి వాళ్ళ టీచర్ ట్రైనీస్ని మా దగ్గరికి పంపిస్తున్నారు ట్రైనింగ్ కోసం. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది మా స్కూల్లో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని వాళ్ళ స్టూడెంట్స్ని మా దగ్గరికి పంపిస్తున్నారు. ఈ టీచర్ ట్రైనింగ్ ఇంపాక్ట్ వాళ్ళలో చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి, ప్లస్ అకాడమిక్ లీడర్షిప్ అనేది బాగా స్కూల్లో ఎవిడెంట్గా ఉంది అని ఆ యూనివర్సిటీ నాకు ఆనరరీ డాక్టరేట్ ఇచ్చారు. సో మొన్న 1 జూన్ స్వీడన్లో అక్కడ సెరమనీ అయింది, చాలా పెద్ద సెరమనీ. నాతో పాటు ఇంకో 3 ఆనరరీ డాక్టరేట్ ఇచ్చారు. ఒక ఆయన నోబెల్ లారెట్ ప్రొఫెసర్ ఆంటోన్, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది 2022లో ఆయనకి. ఇంకొక ఆయన ఆస్ట్రోనాట్, స్వీడిష్ ఆస్ట్రోనాట్ మార్కస్ ఆయన పేరు. ఇంకొక ఆవిడ డాక్టర్ సిండి అని యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చింది. మా నలుగురికి ఆ యూనివర్సిటీ ఆనరరీ డాక్టరేట్ ఇచ్చారు. పర్టికులర్లీ నాకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ నుంచి నా కాంట్రిబ్యూషన్ ఫర్ టీచర్ ట్రైనింగ్ అండ్ అకాడమిక్ లీడర్షిప్ గుర్తిస్తూ అవార్డు ఇచ్చారు. ఓకే ఓకే. సామాజిక సేవలో తత్వశాస్త్రము టీచర్ ట్రైనింగ్ అనేది చాలా యూనిక్ గా వాళ్ళకి కనిపించింది. ఎంతమందికి ఇచ్చారు మేడం ట్రైనింగ్ టీచర్స్? అది వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 100 మంది పైగా వచ్చారు ఇప్పటికి. ప్రతి సంవత్సరం జూన్ లో వస్తారు, మళ్ళీ ఫిబ్రవరిలో వస్తారు. మినిమం ఒక 10 బ్యాచెస్ 10 పీపుల్ వస్తారు ఈచ్ బ్యాచ్ లో అనమాట. ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా వస్తారు టు అండర్స్టాండ్ ఎట్లాగా టీచింగ్ లెర్నింగ్ మన సిల్వర్ ఓక్స్ లో అవుతుంది అని తెలుసుకోవడానికి. కంగ్రాచులేషన్ మేడం, మా నందిని టీవీ నుంచి కూడా మీకు ఈ ఎక్సలెంట్ అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఇది కాకుండా గతంలో వేరే అవార్డ్స్ వచ్చింది ఏమైనా రికార్డ్స్? సో 2007లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు లీడ్ ఇండియా కాంటెస్ట్ చేసినప్పుడు స్కూల్స్ తరఫున నేను ఐఎమ్ ది ఓన్లీ ప్రిన్సిపల్ హూ గాట్ నామినేటెడ్. టాప్ 5 వరకు వెళ్ళాను నేను. ఆ తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది లోక్మనీ లాల్ అవార్డు అని అలహాబాద్ లో ప్రస్తుతం మనకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఇచ్చిన అవార్డు ఒకటి ఉంది. ఇట్లాగా చాలా రకాలు చాలా ఏజెన్సీస్ నుంచి, బట్ ఇది టాప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫారిన్ యూనివర్సిటీ, దట్ టు వెల్ డెవలప్డ్ కంట్రీ స్వీడన్ అని, వాళ్ళు మా పని గుర్తించి మాకు ఇది ఈ డాక్టరేట్ ఇస్తున్నారు. చాలా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్, చాలా మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఇది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నా పేరు సీత. మా హస్బెండ్ ఎయిర్ ఫోర్స్ లో ఉండేవారు. నేను మొత్తం ఇండియాలో అన్ని కాంటెక్స్ లో పనిచేస్తాను వరకు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాక 20 years నుంచి సిల్వర్ ఓక్స్ లో చేస్తున్నాను. మీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ నేను చదువుతాను, బుక్స్ బాగా చదువుతాను. నాకు టీచర్ ట్రైనింగ్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ అంటే చాలా నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అది అనిపిస్తుంది నాకు. మీకు అవార్డు అందించిన యూనివర్సిటీ కానివ్వండి, ఆ బాధ్యత వ్యక్తులకు కానివ్వండి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లిన్షాపింగ్ యూనివర్సిటీ సెకండ్ టాప్ యూనివర్సిటీ ఇన్ స్వీడన్. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, చాలా సైంటిఫిక్గా ప్రతి డిపార్ట్మెంట్, మెడిసిన్ కానీ, టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫిలాసఫీ కానీ చాలా సిస్టమేటిక్గా వాళ్ళ కరికులం ఉంది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళు మా స్కూల్ని అలా గుర్తించారు అంటే నాకు అదొక గొప్ప అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. మా స్టూడెంట్స్ కూడా కొంతమంది అక్కడ చదువుకున్నారు. మా స్కూల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత హ్యుమానిటీస్ కోర్సెస్ కానీ అక్కడ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఈ ఇంటరాక్షన్ తర్వాత ఒక 4 రోజులు ఉన్నాను నేను. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటరాక్షన్ అయింది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు దే ప్రపోజింగ్ లీడర్షిప్ మోడల్స్ ఎట్లా ఉంటాయి, టీచర్ ట్రైనింగ్ మోడల్స్ కొత్తగా ఎలా తయారు చేస్తాము అనేది, ఇంకా ఫ్యూచర్ కొలాబరేషన్ అది కూడా ఉండబోతుంది. మేడం, ఉమెన్ మొత్తం ఇండియా లెవెల్ కానీ కాకుండా వరల్డ్ లెవెల్లో ఉమెన్స్ ఒక తల ఎత్తేలా ఒక గర్వంగా ఫీల్ అయినట్టుగా చేశారు మీరు ఇంత గొప్ప అవార్డు అందుకొని. అయితే దీన్ని బట్టి మీరు ఏదైనా ముఖ్యంగా స్త్రీలకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి, స్త్రీలకి ఎస్పెషల్లీ ఇండియాలో విమెన్ కి? మనం ప్యాట్రియార్కల్ సొసైటీ కదా, ఇప్పటికీ విమెన్ కే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇంట్లో. విమెన్ అందరికీ ఒకటే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ధైర్యంగా చేసి ఉద్యోగాలు కూడా బాగా చేసుకుని, మన ఉద్యోగంలో వచ్చే కాన్ఫిడెన్స్ వల్ల ఇల్లు కూడా బాగా మేనేజ్ చేయగలము అనేది మా టీం అంతా స్కూల్లో అలా ప్రూవ్ చేశారు. టు ఆల్ విమెన్, ఎప్పుడు అయ్యో నేను ఎందుకు ఇంత పని చేయాలి, ఇంట్లో పనులు నేనే ఎందుకు ఇంట్లో పనులు చేయగలం, బయట పనులు కూడా చేయగలం అనే ధైర్యం,
కాన్ఫిడెన్స్ మన జాబ్ మనకి ఇస్తుంది. course. ఆ మెసేజ్ తోటే ముందుకు వెళ్ళాలని అందరి విమెన్కి చెప్తాను నేను. మేడం మీరు ఫ్యామిలీ ఇంటి బాధ్యత ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు టైమింగ్? బ్యాలెన్స్ చేశాను Yes. బికాస్ నాకు ఒక్కటే డాటర్, ఎస్ మై హస్బెండ్, ఓకే, మై ఇన్ లాస్, వాళ్ళు మై వెడ్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మా బ్రదర్స్ ఇన్ లా వెడ్డింగ్, సిస్టర్ ఇన్ లా వెడ్డింగ్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. అవన్నీ చేస్తేనే మనం ఇంకా అకాంప్లిష్డ్గా ఉంటాం. అదొక బాధ్యత అనుకోకూడదు. అది మన ఫ్యామిలీ, మనం కూడా పనులు చేయాలి అని. సో అది చేస్తూ ఇది కూడా చేయడం అనేది విమెన్ ఒక్కళ్ళే చేయగలరు. అఫ్ కోర్స్ నిజం చేయలేరు ఇది. నిజం. Okay? మీరు సాధించారు అది. విమెన్ ఒక్కళ్ళే చేయగలరు. విమెన్ కొన్ని రెసిలియన్స్ న్యాచురల్గా నేను ఎప్పుడు 9 months ఒక చైల్డ్ని మనం క్యారీ చేసి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఫ్యామిలీస్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామంటే మనకుండే రెసిలియన్స్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉండదు. అది రికగ్నైజ్ చేసుకుని దాని నుంచి కాన్ఫిడెన్స్ ఎక్కువ తెచ్చుకుంటే బాగుంటుంది. లాస్ట్ ఒక మెసేజ్ చెప్తూ క్లోజ్ చేయండి మేడం. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా ముఖ్యంగా స్త్రీల్లో కష్టాలు అందరికీ వస్తాయి. Yes. ఓకే, Yes. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి డిస్కరేజ్ అవ్వకూడదు. ఈ కష్టం కూడా నేను ఎదుర్కోగలిగే నా కాన్ఫిడెన్స్ నాకుంది. ఆ కాన్ఫిడెన్స్ నుంచి ఇంకా పెద్ద ఛాలెంజెస్ నేను మీట్ అవ్వగలను అనే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఐ థింక్ ఎనీ ఉమెన్ కెన్ బి సక్సెస్ఫుల్. సూపర్ రిప్లై మేడం. థ్యాంక్ యూ మేడం.